అందరికీ నమస్తే. ఈరోజు ఫామ్ దగ్గరికి వచ్చాను. వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాక వచ్చామన్నమాట. ఈరోజు మంగళవారము. డే వచ్చేసి ఆల్రెడీ నేను ఫామ్లో ఏమేమి చేంజెస్ చేయించానని లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అదే వీడియోలో ఎంది అవుతుందని హార్వెస్ట్ వీడియో మళ్ళీ సపరేట్ చేస్తున్నా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. టమాటాలు అయితే బాగా పండిపోయినాయి. నేనైతే అసలు ఈ టమాటాలు లాస్ట్ వీడియోలో చూసి నెక్స్ట్ మంచి తెంపి ఏదైనా రోటి పచ్చడి చేయాలి ఇక్కడ పొలంలో అనుకున్నా, కానీ ఈ వర్షానికి అయ్యేటట్టే లేదు. నెక్స్ట్ టైం చేసుకుందాము. ఈ చెట్టు మొత్తం పోయింది. ఉన్న 4 చెట్లు తీసుకుంటాం. గోవిందమ్మ ఏదో పని మీద వెళ్ళింది. ఇక గోవిందమ్మ రాలే, నేను రాలే. 4 days నుంచి పొలంకి. ఇట్లా ముట్టుకుంటే అలా కింద పడుతున్నాయండి. లాస్ట్ టైం కంటే ఈ టైం పెట్టిన కాయ సైజు కానీ కాయ కానీ బాగుంది. అంటే అర్థమవుతుంది అనమాట మనకి ఎట్లాంటి కాయ పెట్టాలి ఏంటని. గొండి ఇవన్నీ వరిగిపోయినాయి. గోవిందమ్మ వచ్చినాక ఇవన్నీ కట్టమని చెప్పాలి. రేపు వస్తుంది గోవిందమ్మ పొలంకి. నేను రేపు రాను, కానీ ఇంకా గోవిందమ్మని అన్నీ కట్టమని చెప్తా. కొంచెం దూరంగా ఉన్నా కూడా ఉన్న కాడికి అన్ని టమాటాలు తీసుకొని వెళ్తే బయట పెడితే అవే మంచి పండుతాయండి. లేకపోతే ఇక్కడ ఉంటే ఇక నేలపాలే. ఇంత కష్టపడి ఇగోండి ఇట్లా పుచ్చు వచ్చింది. ఇది కూడా పుచ్చు వచ్చింది. ఇంకోండి టమాటాలు అయితే మంచిగా ఇంట్లోనే వెళ్తున్నాయి. రేటు తక్కువే ఉంది ఇప్పుడు టమాటా, కానీ ఆర్గానిక్వి దొరకవు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆర్గానిక్ తింటున్నట్టు మనం. పచ్చి టమాటాలతో ఎవరన్నా ట్రై చేసి రబ్బా పచ్చడి? మీరు మీ పచ్చి టమాటాల పచ్చడి అనుకుంటారా నాన్న? బాగుంటుంది. ఈసారి నేను పొలంలో చేసి చూపిస్తా. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈవెన్ దోశలకు వాటికి కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇది వంకాయలు కూడా మురిగిపోయింది చూడండి వర్షానికి. బాగా ఇది మురిగిపోయింది. తెల్ల వంకాయ కానీ మురిగిపోయింది. ఇది ఉండండి. ఇక్కడ టమాటాలు కొన్ని కింద పడ్డాయి. ఇవి కూడా తెలుపుదాం. నేల ఆనుతున్నాయి అంటే కొంచెం తీసేయటమే బెటరు, మురిగిపోతాయి. గోంగూర ఇగోండి, తెల్ల గోంగూర ఇది ఒక్క మడుంచేసిన అంతే. మొత్తం తీసేసినాయి. ఇక కొంచెం బెండకాయలు ఉన్నాయి. కూరగాయలు కంటే కూడా పొలం చూడాలి, పొలం ఎట్లుందో అన్న ఆతృత ఎక్కువ ఉండేనండి ఇవాళ. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా కంటిన్యూగా. సో పొలం ఎట్లుంది అన్నది ఉండే. ఇంకోండి ఇక్కడ కూడా ఈ వంకాయ చెట్టు కూడా ఉరకపోయింది. దీనికి కూడా కర్ర పెట్టేసి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. అండ్ ఇక్కడ కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి. చల్లగా ఆలోస్తుంది. పచ్చిమిరపకాయలు తగ్గిపోయినాయి. ఇంకా చూడండి పూత చూడండి ఎంత బాగుందో. చెట్టు నిండా ఉంది పూత. కాయలు కూడా ఇంకా కొంచెం వెళ్ళినాయి, ఒక 2 వెళ్ళినాయి అంతే. చెట్టు నిండా వచ్చింది పూత. ఇక ఆర్గానిక్గానే ఆర్డర్ చేసుకుంటున్నాండి నేను. అవి తప్పదిగా. ఇవన్నీ వంకాయలు బెండకాయలు పెట్టినాం కదా, ఇవి కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఇక ఈ దారిలో పెట్టేసరికి తొక్కుడు అయినట్టే అవుతుంది. బెండ చెట్లు కూడా పెద్దగా అయినాయి చూడండి. ఇక గోంగూర కూడా మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 2 పాదులు పెట్టించిన. ఇక్కడ కొన్ని ఉల్లినారు కూడా పెట్టినా అండి మొన్న. ఒక 10 వరకు జస్ట్ ట్రైల్ వేద్దామని ఒక 10 పెట్టినాము. అదనమాట. ఇవేమో అన్నీ మన పొగడబంతి, అదే మన తోకబంతి పూలు చూడండి. నారంతా ఎట్లా పడిపోయింది. ఇవన్నీ తీయాలి, లేకపోతే మహావృక్షాలు అయిపోతాయి ఇవన్నీ. ఇక ఇవన్నీ మొన్న మనం పెట్టుకున్నాం కదా తీగ జాతివి, ఆ తీగ జాతి అన్నీ. ఇవన్నీ కూడా కింద ఇవన్నీ మన తీగ జాతివి. ఫస్ట్ మంచిగానే వస్తుంది. ఇవ్వండి కాకరపాదులు పెట్టినాము. కాకరపాదులు కూడా మంచిగా ఎన్నుకుంటున్నాయి. ఎప్పుడు వస్తే చూడాలి. బెండకాయలు కట్ చేస్తే మనం కట్ చేసిన కొద్దీ మంచిగా వస్తాయి అన్నమాట. బెండ చెట్లని ఇట్లా కట్ చేసుకొని వాళ్ళు మొత్తం మొదలకు కట్ చేస్తే కూడా బాగా వస్తాయి బెండకాయలు. ముదిరిపోయినాయి. ఇదే ప్రాబ్లం ఈ బెండ చెట్లతో. బాబ్బా అన్నీ ముదిరిపోయినాయి. ఏం చేయాలరా స్వామి నా సాయి అన్నట్టుంది. ఇగోండి ఇక్కడ కొంచెం ఉంది. ఒక 2 వెళ్ళినాయి.
ఇగోండి ఇదంతా మొన్న మళ్ళా వచ్చినప్పుడు అన్ని ఆకుకూరలు వేసేసి వెళ్ళినాము. ఈ 2 ఆకుకూరలు కదా, ఇట్రా నువ్వు. ఇదిగోండి ఈ పెద్ద వరలు ఏమో అంతకుముందు వేయించాం కదా, మొన్న ఈ చిన్న వరలు ఉన్నాయి కదండి, ఇవి ఒక 5 తెప్పించా. అగోండి అక్కడ ఒక 2, ఇక్కడ ఒక 3, ఈ 5 వరలు మళ్ళీ తెప్పించా అనమాట. ఇవి ఈచ్ వచ్చేసి ఎంత పడ్డాయి, విత్ ఆటో ఛార్జ్తో కలిపి 1450 రూపీస్ పడ్డాయండి 5 వరలు. వీటిలో కూడా మంచిగా ఘనజీవామృతము, మట్టి అన్నీ నింపేసి చల్లి ఇట్లా పాలకూర, తోటకూర అన్ని ఎత్తులు వేసుకొని వెళ్ళినాము. ఫుల్ మంచిగా వర్షానికి అన్నీ వచ్చినాయి చూడండి, ప్రతి దాంట్లో కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు హార్వెస్ట్ చేసేటట్టు లేవు కానీ అన్నీ మంచిగా ఎన్నుకున్నాయి. ఈడ కూడా కొన్ని చుక్క కూర అవి వేసేసి వెళ్ళినాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడా. ఇంకా గుడిసె పని ఒకటి ఉందండి, ఈ గుడిసెను కూడా ఇప్పించి ఇక్కడ ఏమైనా పెట్టాలి అని అనుకుంటున్నా. చూడాలి ఇక, ఇది నెక్స్ట్ బడ్జెట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే బడ్జెట్ మ్యాటర్స్ అయిపోయింది, ఎన్ని డబ్బులైనా సరిపోతలేదు, అట్లా ఉందన్నమాట కథ. ఎప్పుడో వేసినాం పాలకూర గింజ కొంచెం ఉందని తెంపిన, కొంచెం మారేడుపత్రి వెళ్ళేటప్పుడు తెంపుదాము. ఇక్కడ కూడా మంచిగా సిట్ అవుట్ లాగా చేయించాలనుకుంటున్నా అండి. మళ్ళీ దాన్ని ఎస్టిమేషన్ వేస్తే 1,00,000 రూపాయలు వచ్చింది, అందుకే కొంచెం ఆగుతున్నా. ఇక పగిలిన బండలు ఉన్నాయి కదండి, ఇట్లా వేపించుకున్నాం ఆ పగిలిన బండల్ని. ఈడ వేసిన ఒక 2-3 ఇట్లా నడవడానికి వస్తాయి అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా పెద్ద చెట్లు ఉండే కదా, ఈ చెట్లని కూడా తీయించాను అనమాట. ఇదిగోండి ఇవి కూడా తీసాము, ఎందుకంటే ఇవి కూడా ఒరిగిపోయి కొంచెం ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఏం చేసిర్రు వాళ్ళు, ఈడ కూడా వేరే చెట్లు పెట్టిపిస్తున్నా. ఇదిగోండి ఇది ఒకటి డ్యామేజ్ చేసిర్రు, ఇది డ్యామేజ్ అవ్వకపోతే ఇది డ్యామేజ్ అయ్యేదంట. అందుకని దీనికంటే ఇది బెటర్ కదా అని చెప్పి దీని మీద పడేసినాం మేడం అంటారు. ఇంకేమనాలి, ఇక ఇక్కడ కొంచెం వేరే చెట్లు అవి ఇవి పెట్టియాలనుకుంటున్నా అండి. ఇక్కడ కూడా ఇంకొకటి ఏమంటారు, దాని పేరు ఏం పేరబ్బా, కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆర్డర్ చేసిన, అక్కడి నుంచి తెప్పిస్తున్నా. అవి నేను మీకు వచ్చినాక కూడా చూపిస్తాను అనమాట మీకు ఆ చెట్లు. సో నా టమాటాలు కింద పడుతున్నాయి అదనమాట ఇక్కడ పరిస్థితి. ఇంకోండి ఈడ కూడా కొంచెం పోగొట్టి ఇది ఒక రోజు మేస్త్రిని పెట్టుకుంటే ఇవన్నీ అవుతాయి. ఈడ కూడా ఒక చిన్న సెటప్ లాగా ఇద్దాం అనుకుంటున్నా, పెంకులతోటి. ఈసారి రేకులు కాదు, అవన్నీ అప్కమింగ్ డేస్లో వస్తాయి అన్నమాట, ఇప్పటికిప్పుడు చేసే పని కాదు. ఇగోండి చాలా వరకు వీటిని కూడా తొక్కిర్రుగో, కొన్ని డ్యామేజ్ అయినాయి చూడండి. ఈడ కూడా కొమ్మలు వేయటం అవి ఇవి చేసారు, కానీ ఏమంటాం చెప్పండి, ఏం అనలేము. ఈ జామ అయితే సూపర్ ఉంటుంది, సీడ్లెస్ రెడ్ జామ. మా పాప బర్త్డే రోజు గిఫ్ట్గా నాటిచ్చేసిన ఈ లైన్ అంతా కూడా. ఇగోండి అప్పుడే మన బంతి చెట్లు చూడండి ఎంత పెద్దగా అయినాయి, మనం పెట్టి 15 డేస్ అవుతుంది అంతే. ఈసారి మనకు దసరాకి దీపావళికి ఫుల్ పూలు. ఇది మన కేరళ ఉసిరి తెలుసు కదా మీకు, ఇవన్నీ కనకాంబరాలు, వేరే ఫ్లోరల్ చెట్లు అవన్నీ. ఇంకా ఇగోండి ఇది కూడా పోయింది చూడండి మందారం. ఇందాక అక్కడ ఒక మందారం పోయిందా, ఇక్కడ ఇంకొక మందారం చెట్టు పోయింది. వీటికి సపోర్ట్ గట్టిగా లేదు. ఒక రాయన్ని ఏదన్నా పెట్టాలి, లేకపోతే ఆగదు. అవన్నీ లాస్ట్ వీడియోలో చూసిరు కదా, మళ్ళీ కర్ర పడకుండా ఇట్లా పెడితే ఉంటుంది. ఇవన్నీ టెంపరీ పెడుతున్నా అండి, రేపు గోవిందం వచ్చినాక వీటన్నిటిని లోపలికి ఇది చేసుకుంటుంది. ఇప్పుడు మనకు నీడ పోయింది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా ఫుల్ పెరిగిపోతాయి అన్నమాట. మందార చెట్లు అన్నీ ఒరిగిపోయినాయి ఆల్మోస్ట్. ఇట్లా కట్టుకోవాలి. నేను అందుకే మీకు చాలా వీడియోస్లో చెప్తా, ఎంతమంది వర్కర్స్ ఉన్నా మనకు ప్రేమ ఉంటేనే మనం ఫార్మింగ్ చేయాలండి, లేకపోతే చాలా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళు ఇంత వర్షం ఉన్నా నా మొక్కలు కాబట్టి నాకు ఉంటుంది కదా, అందుకే ఇంత దూరం మొక్కల కోసం వచ్చిన నేను. ఎస్పెషల్లీ చూడండి ఇది కూడా కట్టేసిన. ఇంకా ఇదంతా కూడా మొన్న డిస్టర్బ్ అయిందండి. ఇంకా ఈ మొదలు మంచిగా ఉంటే తీగ అదే వచ్చేస్తుంది, ఇంకా అది కొంచెం డిస్టర్బ్ అయింది. ఇగో ఈ చెట్లు ఈ కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయినాయి, మామూలు డ్యామేజ్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఇగోండి దీనికి కూడా పెద్ద కర్ర కట్టి తీయాలి. ఇది నాకు ఇష్టమైన చెట్టు, ఇది కూడా పెద్ద కర్ర కట్టి తీయాలి. అండ్ కదంబ చెట్టు కూడా తీయించేసానండి, ఎందుకంటే దానివల్ల ఇదంతా నీడబడి ఈ ఏరియా అంతా బ్లాక్ అయిపోతుంది అని చెప్పి
కదంబం చెట్టు కూడా తీసేపించాను. అదనమాట విషయం. ఇంకోటి తెలుసా అండి, బోర్ మీద వేసింది తెచ్చి, ఆ బోరు డ్యామేజ్ అయింది, మళ్ళీ బోర్ కూడా పెట్టియాల్సి వచ్చింది. అంటే బోర్ పైపులు డ్యామేజ్ అయినాయి. ఇగోండి చెట్లు చూడండి ఎట్లా మొండిగా అయిపోయినాయో, ఇట్లా అన్నీ చాలా డ్యామేజ్ జరిగింది. ఇంక ఇదంతా క్లీన్ చేయలేదు గోవిందమ్మ, ఈ పార్ట్ అంత ఉంది కట్ చేశాక. ఇంక ఈ పార్ట్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. చాలా వరకు కొబ్బరి చెట్టు కొమ్మలు కూడా పోయినాయి. ఇంకా ఎప్పుడైతేనే ఈ మాత్రం ఉంది, ఇంకా తర్వాత అయితే ఇంకెక్కువ డ్యామేజ్ అయ్యేది అనిపించిందండి. ఇంక అందుకే అయితే అయిందిలే అని చెప్పి ఇట్లా కొమ్మలు ఎండ లేకపోవడంతో ఎక్కువ ఎదగలేదు చెట్లు. ఇంక ఇప్పుడైతే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఇప్పుడు మంచిగా ఎదుగుతాయి అదనమాట. ఇంకా ఒకసారి చూడండి ఇప్పుడు పొలం అంతా ఎట్లుందో ఒకసారి ఇక్కడి నుంచి లుక్ చేయండి. మన పొలం ఎట్లుంది. ఇంతకుముందు సీసీ కెమెరాలో కూడా కనిపించకపోతుండే అనమాట, చెట్లతో అడ్డం ఉంటుండే. ఫెడ్ లైట్స్ కూడా ఇప్పుడు పెంచాము, లైటింగ్ కూడా ఎక్కువ చేసాము, ఇంకా చాలా ఎక్కువ లైటింగ్ అయితే పెంచేసుకున్నాము. ఇంకా కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకున్నాం. ఇగోండి కొంచెం కలమాకు చేసినంతే. ఈడ కాకర తీగలు ఉండే కదా, అవన్నీ పోయినాయి. ఇక ఈ పందిరి కూడా పోయిందండి. పందిరి కూడా మళ్ళా కట్ చేయించినాం అనమాట. అది సెట్ చేయించిన మనిషిని పెట్టి, ఓ రోజు మనిషిని పెడితే కానీ మళ్ళీ పందిరి అంతా సెట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ నీడ రాదు కాబట్టి ఇక్కడ కూడా మనం డిఫరెంట్ తీగలు అవన్నీ బాకించుకోవచ్చు. ఆల్రెడీ పెట్టినాం విత్తనాలు. అయ్యో కలమాకు కింద పడదు. 7 కాడికి పెట్టినాము, కొంచెం టైం పడుతుంది అంతే. ఇగోండి ఇట్లా కర్రలు పోయినాయి కొన్ని చెట్లకు. ఇంకా రేపు గోవిందమ్మ వస్తే ఇదంతా నీట్గా అయిపోతుంది. ఇగోండి దొండపాదుకు కూడా ఇన్ని రోజులు కొంచెం నీడు ఉంటుండే కదా, ఇప్పుడు ఈ చెట్లు ట్రిమ్ చేయించినాక దొండపాదుకు కూడా మంచి ఎండ వస్తుంది. ఇంక ఎండ వస్తే మంచిగా దొండకాయలు కూడా బాగా వస్తాయి. ఇదంతా మనకు అందించేను. మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. ఇక్కడ మొన్న ధనియాలు చల్లినాం, ధనియాలు వస్తున్నాయి. ఇదంతా పాలకూర వస్తుంది చూడండి. అంత పాలకూర వేసినాం. ఇదంతా మన కంపోస్ట్లోనే పాలకూర వేసినాం అనమాట. ఇదంతా వస్తుంది. ఇగోండి ఇక్కడ 2 తామర వాటర్ లిల్లీస్ ఇట్లా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు అమ్ముతారనమాట, వాళ్ళ దగ్గర తెప్పించాను. ఇందులో కూడా ఒకటి పెట్టానమాట. ఇందాక అక్కడ కృష్ణుడి దగ్గర చేశారు కదా, అక్కడ ఒకటి. ఇగోండి ఇవి చూడండి ఎంత వచ్చినాయో, ఇంట్లో ఉన్నాయి. ఇంక ఇవి తెంపే ఓపిక లేదు, ఏం తెంపను. ఇవి తెలుసు కదా మీకు, చెమేలి. ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈడ చెమేలి. బా ఫుల్ వాసన. చెమేలి తీగ చూడండి, ఇదంతా కూడా మంచిగా పైకి గట్టిపియాలి. ఈ పని కూడా ఉంది. ఇంకోండి కొన్ని చామాకులు ఉన్నాయి, వేరే దగ్గర కూడా ఉన్నాయి. అవి కలిపి తెంపితే అయిపోతుంది. చాలా హెల్దీ. చాలామంది ఈ రెసిపీ కూడా అడుగుతున్నారు, చేసుకుందాం మనము. ఇగోండి ఇదంతా నీడ పోయింది. ఇక ఈ నిచ్చెన ఈయనే వారేసిర్రు, ఆ నిచ్చెన తీపియాలి. అట్లా ఉంటుంది కథ. ఇవ్వండి ఇది బెండ చెట్టు. అబ్బా బెండకాయ చూడండి ఎంత బాగా వస్తుంది. స్టార్ బెండలు కూడా బాగా వస్తున్నాయి. ఇగోండి స్టార్ బెండ పులుసు పెట్టిర్రు ఎవరన్నా, చాలా బాగుంటుంది. ఇగోండి ఈడ కూడా ఉంది. ఇక ఇదంతా మన అల్లము పసుపు మడి. ఇగోండి కొంచెం లావైనాయి, తీద్దాం. ఇంకా పెద్దగా అవుతాయి కానీ ఇంకా చాలే, మనకు 10 గళ్ళు ఉన్నాయి చాలు. ఇవన్నీ బెండ చెట్లు కూడా కట్ చేసినామండి, ఇవి కూడా మళ్ళీ వస్తాయి తర్వాత. ఇగోండి రాగానే ఈ బాదం చెట్టుకు కూడా ఇట్లా కర్ర సపోర్ట్ ఇచ్చి పెట్టినాం. మొత్తం వంగిపోయింది, మస్తు బాధ అయింది నాకైతే ఈ బాదం చెట్టు ఒరిగిపోయేసరికి. ఏదో అంత పురుగు తింటుంది. మొన్న కూడా మందు కొట్టినాము, ఇంకా కూడా మళ్ళీ కొట్టాలి. ఇంకా రామఫలం కూడా ఇప్పుడిప్పుడే పిందెలేస్తుంది. ఇగోండి ఇక్కడ పక్షి గూడు పెట్టుకుంది, చూద్దురండి. చూడండి ఒకసారి పక్షి ఎంత బాగా గూడు పెట్టుకుందో. దాన్ని డిస్టర్బ్ చేయకుండా చూడాలి. ఎంత అందంగా పెట్టుకుందో కదా. అదన్నమాట విషయం. ఇంకా కొన్ని బెండకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేద్దాము. ఇగోండి మంచిగా మన కూరగాయలు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకటే బల్ల మీద పెట్టచ్చు అన్నీ కూడా. నాకైతే ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఈ ప్లేస్ గురించి అయితే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో కూడా చూపించా కదా నేను మీకు. ఈ ప్లేస్ అంతా ఇష్టంగా డిజైన్ చేయించుకున్నా. ఇక గులాబీలు చూడండి ఎన్ని ఉన్నాయో. గులాబీలు తెంపాలంటే కూడా మస్తు ఓపిక ఉండాలి.
అంతకంటే ముందు బెండకాయలు కూడా వచ్చినాయి. బెండకాయలు తింటున్నాం. మా ఇంట్లో బీరకాయలు తిని బోర్ వచ్చినట్టు మా వాళ్ళకి బెండకాయలు తిని కూడా బోర్ వచ్చింది. కానీ ఇంకేం చేయలేము. ఏముంటాయి చెప్పండి, ఇక కూరగాయలు అంటే బెండకాయలు బీరకాయలు ఇవే కదా ఉండేది. కట్ చేస్తుంటే బాగా వస్తాయి అబ్బా బెండకాయలు. ఒక అరకిలో వెళ్తాయి ఆడ ఈడ కలిపి. ఇంక ఈసారి అక్కడ ముదిరిపోయినాయి, లేకపోతే అక్కడ ఇక్కడ కలిపి బాగా వెళ్ళేది. ఇదంతా కూడా మన కంది చేను. కంది చేను చూడండి అసలు ఎంత పెద్దగా అయిందో. ఇంకా పెద్దగా అవుతుంది, మన ఎత్తు అవుతుంది. అది చాలా హైట్ అవుతాయి కందికాయలు. కంది చెట్లు బాగా హైట్ అవుతాయి. ఓ 10 కిలోలు మన ఇంటి మందం వచ్చినా చాలనుకుంటున్నాబ్బా నేనైతే. అంతగానం పెట్టినందుకు దానికి ఒక 10 కిలోలు వచ్చినా మనం ఆర్గానిక్గా తినొచ్చు కందిపప్పు. ఇవి కూడా అల్లము. ఇది మా నైబరు పసుపు. ఇది కూడా మా నైబర్ పద్మగారు ఒకసారి వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నాయని తెచ్చిపెట్టిరు అనమాట. ఎంత పెద్దగా అయినాయి చూడండి. పసుపు మంచిగా అవుతుంది. పసుపు ఈ 3 చెట్లు పసుపే బాగా అయినాయి. ఇంట్లో ఎన్ని ముదిరినాయో ఎన్ని బాగున్నాయో. 1 అర అయితే ఖచ్చితంగా ముదురుతాయి. ఇది వచ్చేసి మన పనస చెట్టు, రెడ్ పనస. ఇది కూడా కొంచెం మంచి గట్టి పియాలి. ఇది కూడా ఒరిగింది. ఇంకా గులాబీలు తెంపుదాం. గులాబీలు కూడా బాగానే కూర్చున్నాయి. మొన్న 5 డేస్ బ్యాక్ తెంపిన బాగానే వచ్చినాయి. ఇది కూడా కట్ చేస్తుంటే బాగా వస్తాయి. ఇది కూడా కట్ చేయమని చెప్పాలి గోవిందమ్మకి. నడవరానంత గుత్తులు గుత్తులు వస్తాయి. పూలు మన ఇంటికి దగ్గరగా ఉంటే ఇట్లా టక్కున తెంపి పూజ చేసుకోవచ్చు అని ఇట్లా దగ్గరికి పెట్టించినందుకు నాకు మంచిగా అనిపిస్తుంది. చూడటానికి కూడా అటు ఇటు అందంగా కనిపిస్తుంది. ఇగోండి ఈ బూసి 3-4 రోజులు అయినట్టుంది. ముట్టుకుంటే కాలిపోతుంది. ఈ పూలు కూడా బాగుంటాయండి. 3-4 డేస్ ఉంటాయి. అందుకే ఇవి కూడా తెంపుతా. ఓమ చెట్టు కూడా చూడండి అసలు ఎంత పెద్దగా అయిందో. మన ఓమ చెట్టు కూడా చూడండి చిన్నది తెచ్చిపెట్టినాం, మంచిగా అయింది. ఈసారి పొలంలో బజ్జీలు వేసుకుందాం ఓమ చెట్టుకి. ఇంకా రండి ఒకసారి. ఇక్కడ కూడా కొంచెం టమాటోలు. ఈ వేప చెట్టు కట్ చేసినప్పుడు దీని మీద వేసారు. ఇది కూడా డమాలు. ఇగో ఈ పందిరు కూడా ఇరగొట్టిరు, అది కూడా డమాలు. మళ్ళనేమో ఇగోండి బార్బిడార్ చెర్రీసా ఏమో అంటారు కదా. ఈ పండ్లని ఇంతవరకు అయితే తినలే మనము. ఇగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మనకు పండ్లు. ఇంకా చిలకలు తినేస్తున్నాయి. పిందెలు ఇగోండి పిందెలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇంకా ఒకటి పండు వండి కింద పడిపోయింది. బార్బిడార్ చెర్రీస్ ఒకటి కొంచెం మీడియంగా పండింది. మళ్ళీ మనం వచ్చరికి కింద పడిపోద్ది. తిందాం. అబ్బా సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇవ్వండి మన కాకరపాదు. మొన్న చాలా వెళ్ళినాయి. వీళ్ళు చెట్టు కట్ చేసేటప్పుడు తీసిన. ఇంకో ఇక్కడ బెండకాయలు. ఈ స్టార్ బండలు 2 ఉంటే చాలు మంచి పులుసెట్టచ్చు. ఏరా కోడిగుడ్డు పులుసెట్నా అన్నట్టు. ఇది చూడండి మన చెరుకు హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఇది కట్ చేసి మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఎందుకంటే దీనికి గోవిందమ్మ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ ఎమ్మటే నాటాలి. మళ్ళీ ఇప్పుడు వర్షం కూడా వచ్చేలాగుంది. అందుకే ఈరోజు దీన్ని మనం డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ టైమే. ఇంకా మన నువ్వుల చెట్లు కూడా ఒరిగిపోతున్నాయి చూడండి. చాలా వరకు ఉరుగుతున్నాయి నువ్వుల చెట్లు. ఇట్నే ఉంటాయో నువ్వులు ఎన్ని వస్తాయో మనకు తెలియదు. ఈ నువ్వుల పూలతో కూడా ఏదో పూజ చేయటమో దేవుడికి పెట్టడమో ఏదో చేస్తారబ్బా. నాకు అంత ఎగ్జాక్ట్ ఐడియా లేదు. కానీ ఒక్క నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ తెంపుకుందాం. ఇది కూడా ఏదో వెరైటీ నిమ్మకాయ, నార్మల్ నిమ్మకాయ కాదు. ఇవన్నీ లాస్ట్ టైం పెట్టుకున్నాం కూడా అవి. తర్వాత ఇదిగోండి ఆకులు ఇక్కడ పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ పెద్దగా అయినాయి ఆకులు. అక్కడ ఇందాక చిన్నగానే ఉన్నాయి కదా, ఇక్కడ ఆకులు కొంచెం పెద్దగా అయినాయి. సూపర్ ఉంటుంది అబ్బాయి కూర. ఇది కూడా చేద్దాం.
ఎక్కువ వద్దులే, ఒక 3-4 జాబ్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇక్కడ వంట చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి వదిలేద్దాం. ఇదంతా అల్లం మీకు తెలిసిందే. ఇగోండి, ఇది మన జొన్నలు. ఇది జొన్నలు, ఇగో జొన్న కనుక. ఇది ఏమైనా మన పిట్టల కోసం, అంతే, మన కోసం కాదు, మన పిట్టల కోసం. ఇగో ఈడ కూడా ఒక బొప్పటి చెట్టు వైరస్ వస్తే కట్ చేయించిన. ఇప్పుడు ఈ ప్లేస్లో ఆ ప్లేస్లో దానిమ్మ చెట్లు పెట్టిస్తా. ఎందుకంటే మన దానిమ్మ చెట్లు మనకి కొంచెం చిన్న సైజు ఉన్నాయండి. మంచి హైబ్రిడ్ దానిమ్మ పెట్టిస్తా. ఇక ఇప్పుడు ఇగోండి పూత చూడండి. ఇగో మన లక్ష్మణ ఫలం పూత ఇట్లుంటుంది. పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. నువ్వు దిష్టి దేవుడా. ఇక పోతే మన చెట్టుకు దిష్టి తగిలింది. ఇందులో ఎన్ని కాయలు కావాలని దెంపుకెళ్ళి కారులో పెట్టేస్తే మిగతా అన్నీ కూడా వదిలేయచ్చు. గోవిందమ్మకి కావాలంటే గోవిందమ్మ కొన్ని తీసుకుపోతుంది. మన హార్వెస్ట్ కూరగాయలు మరీ ఎక్కువ రాలే, మరీ తక్కువ రాలేదు, కానీ ఇక ఎట్లనో అడ్జస్ట్ చేసుకొని చేయాలి. టమాటాలు, బెండకాయలు, తర్వాత పువ్వులు, కరివేపాకు, ఒక మన చామాకు ఇంతవరకు వచ్చినాయండి. అంతే. ఇక నెక్స్ట్ టైము ఇంకెక్కువ వస్తాయని అనుకుంటున్నా. ఇంకొన్ని పొప్పడికాయలు కూడా తెంపాలి. సో ఇదన్నమాట విషయం. ఈరోజు మన వీడియో అయితే ఇది. ఇంకా నెక్స్ట్ టైము వచ్చి కొంచెం వర్షాలు దగ్గర ఎరువులు వేసుకోవాలి, వీటికి చెక్కలకి పెయింట్లు వేసుకోవాలి, ఆ బొమ్మలకి మన కలర్ వేసుకోవాలి. ఇట్లా చాలా పనులు ఉన్నాయి. మళ్ళీ పొలంకి వస్తే ఒక 1-2 డేస్ పని ఉంటుంది. ఒక 2 డేస్ ఇక్కడ స్టే చేస్తే కానీ పొద్దున్నే లేచి చేసుకోవచ్చు. ఇక ఈ వరిగిన చెట్లన్నీ కూడా గోవిందమ్మకి చెప్తే రేపు వచ్చి తాళ్ళు కడుతుంది. ఇక తీగ జాతి స్టార్ట్ అయితే ఇప్పుడు ఎండ కూడా పుష్కలంగా ఉంది. మన పొలంలో ఏడ చూసినా ఎండనే కాబట్టి హార్వెస్టింగ్ కొంచెం బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఉల్లి నాటుకోవాలి, వెల్లుల్లి నాటుకోవాలి, ఇంకా కొన్ని ఉన్నాయి నాటుకునేటి. వాటికి కూడా ప్లేస్ వదిలినాం అనమాట. పశువుల ఎరువు కూడా ఆర్డర్ చేసిన, అది కూడా ఈ వర్షాల వల్ల తేలేదు వాళ్ళు. పశువుల ఎరువు కూడా తెప్పిస్తున్నా. గొర్రెల ఎరువు, పశువుల ఎరువు అదో ట్రాక్టర్ తెప్పించుకుంటున్నాం. ఇక అదనమాట విషయం. మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇస్తే కూడా ఇవ్వచ్చు. ఇక గోంగూర కూడా వస్తుంది కానీ తెంపలేదు, ఎందుకంటే ఈరోజే గోంగూర పప్పు వండిన. మళ్ళీ 5 రోజులలో గోంగూర వండితే మళ్ళీ తిడతారని ఇంట్లో గోంగూర పప్పు అయితే తెంపట్లేదండి. సో ఈరోజు మన వీడియో అయితే ఇది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.